శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. పుట్టుక నుండి మరణం వరకు కన్యా రాశి వారి జీవిత రహస్యాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం, జీవన శైలి, వృత్తి, స్కూలింగ్, ఎడ్యుకేషన్, వ్యాపారం, ప్రేమ, కుటుంబ జీవితం, సంతానం, ఇన్వెస్ట్మెంట్స్, వృద్ధాప్యం, నక్షత్రం వారీగా ఏ విధంగా ఉంటుంది వీరి లక్షణాలు, పూర్వజన్మలో కర్మను అనుసరించి ఈ రాశిలోనే వీరు ఎందుకు జన్మించారు, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కన్యా రాశి సహజ చక్రంలో 6వ రాశి అండి. మేషం నుండి మొదలెడితే 6వ రాశి అవుతుంది. కన్యా రాశికి అధిపతి ఎవరయ్యా అంటే బుధగ్రహం. పాదరసం, రాకుమారుడు, ప్రిన్స్, యంగ్ అండ్ ఎనర్జెటిక్. పేర్లోనే ఉందండి, కన్య అంటే యంగ్. వృద్ధావస్థ కాదు, బాల్యావస్థ కాదు. కాబట్టి వీరెప్పుడు కూడా చురుకుగా ఉంటారు, ఎనర్జెటిక్గా కనపడతారు, చూడడానికి అందంగా ఉంటారండి. సో కలర్ అనేది క్రైటీరియా కాదు, చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశి వారు. అదేవిధంగా కన్యా రాశి వారు ఏంటంటే శాంత స్వభావం కలిగి ఉంటారు. వారి వయసుతో చూస్తే కాస్త చిన్న వయసు వారిగా అనిపిస్తారు. 45 సంవత్సరాల వయసు వారు 40 ఏళ్ళు గాను, 35 సంవత్సరాల వయసు ఉందనుకోండి, 30 సంవత్సరాల వయసు ఉంటుందేమో అనుకుంటారు. అంటే లుక్స్ యంగ్ అండి. వారి మాట స్వభావం, మాట తీరు అద్భుతంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, ఆకట్టుకునే విధంగా కూడా మాట్లాడగలుగుతారు. అసలే రాశాధిపతి బుధుడు, పైగా 2వ స్థానాధిపతి శుక్రుడు అవుతారు. కాబట్టి స్వీట్గా, ఆకర్షణీయంగా మాట్లాడగల కెపాసిటీ కలిగి ఉంటారు. మరి కన్యా రాశి విద్యార్థులు చదువులో ఏ విధంగా ఉంటారు అంటే చాలా చురుగ్గా ఉంటారు. వారికి ఇష్టం వచ్చిన విధంగానే, నచ్చిన విధంగానే వారి ప్రవర్తనతో మెలుగుతారు. విద్యా వ్యవస్థలో కూడా అదేవిధంగా వారి చదువును కొనసాగిస్తారు. ఇంకా చెప్పాలంటే వీరికి సహాయం చేసే గుణం కూడా కలిగి ఉంటారండి. విద్యార్థులు స్కూలింగ్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కూడా, పాఠశాలలో ఉన్నప్పుడు కూడా గొడవలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారండి. చాలా తెలివైన వారు. అదేవిధంగా వృత్తిపరంగా చూస్తే వీరు కమ్యూనికేషన్ రంగంలోను, కంప్యూటర్స్ రంగంలోను, అదేవిధంగా ఈ యొక్క టెక్నికల్ రంగంలోను, అకౌంట్స్, ఫైనాన్స్, టీచింగు, వ్యాపార రంగాల్లో బాగా రాణించగలుగుతారు ఈ యొక్క కన్యా రాశి వారు. మరి కన్యా రాశి వారి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, కన్యా రాశి వాళ్ళు ప్రేమ విషయంలో చాలా శాంతంగా ఉన్నప్పటికీ వీరి భాగస్వామి కాస్త మొండి స్వభావం కలిగి ఉంటారు. భాగస్వామి అంటే వీరి యొక్క లవ్ పార్ట్నర్, ప్రేమలో ఉన్న ఎవరైతే ఉంటారో, సో కొంచెం సాటర్న్ 5వ స్థానాధిపతి శని కాబట్టి కొంచెం మొండి స్వభావం, కష్టించి పనిచేసే తత్వం ఉంటుందండి. 5వ స్థానాధిపతి శని అవుతారు కాబట్టి వేరే కులాల వారితోనూ, మరికొంతమంది వేరే మతాల వారితో కూడా ఆకర్షణలో పడే అవకాశం ఉందండి. ప్రతి కన్యా రాశి వారు పడుతారని కాదు, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇవంతా కూడాను చంద్ర ఆధారితంగా చెప్పుకునే విషయాలు కాబట్టి సో ఆ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి కన్యా రాశి వారి వైవాహిక జీవితం చూస్తే వీరికి ఏంటంటే వీరి వివాహం తర్వాత భాగ్యం కలిసి వస్తుంది. అదేవిధంగా వారు మరింత అభివృద్ధి చెందుతారండి. 7వ స్థానాధిపతి ఎవరయ్యారంటే గురుడు గ్రహం, జూపిటర్. గురు అంటే ఏంటంటే ఎక్స్పాండ్స్, పెంచే గ్రహం కాబట్టి అభివృద్ధి చేస్తారు అని చెప్పవచ్చు. 4వ స్థానాధిపతికి అధిపతి గురుడే అవుతారు. 7వ స్థానం, 2 కేంద్రాలకు ఆధిపత్యం వహించేది గురుడే కాబట్టి మ్యారేజ్ తర్వాత పుంజుకుంటారు, డెవలప్ అవుతారు అని చెప్పవచ్చు అండి. వీరి యొక్క జీవిత భాగస్వామి జ్ఞానవంతులుగా ఉంటారు. అదేవిధంగా వారికి సహాయం చేసే గుణం కూడా కలిగి ఉంటుందండి. అదేవిధంగా వారు కమ్యూనికేషన్ రంగంలో, బ్యాంకింగ్ రంగాల్లో వారి యొక్క మంచి పనితీరు కనబరుస్తూ ఉంటారు. మరి వీరి కన్యా రాశి వారి యొక్క బలహీనత ఏంటది అంటే ఒకేసారి చాలా విషయాల్లో వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉంటారండి. ఎందుకంటే డ్యూయల్ సైన్స్, ద్విస్వభావ రాశి, పైగా బుధుడు పాదరసం లాంటి వాడు కాబట్టి మల్టిపుల్గా ఆలోచించడం, వివిధ కోణాల్లో ఆలోచించడం వల్ల కొన్నిసార్లు గందరగోళానికి గురవుతూ ఉంటారు. దానివల్ల పనులు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు. దానితోటు ఆత్మవిశ్వాసం కూడా కొన్నిసార్లు కోల్పోయే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. మరి కన్యా రాశి వారికి అదృష్టం సాధారణంగా ఏంటంటే 29 నుంచి 31 సంవత్సరాల లోపల కలుగుతుందండి. 29 దాటాలండి. అదేవిధంగా సౌకర్యవంతమైన విలాస జీవితాన్ని ఎప్పుడు గడుపుతారయ్యా అంటే 41, 42 సంవత్సరాల మధ్యలో వీరు అలాంటి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అని చెప్పవచ్చు. మరి కన్యా రాశి వారి వృత్తిలో ఏ విధంగా రాణిస్తారంటే వారు చేసే వృత్తిలో కానీ, కార్యాలయంలో కానీ చాలా నిరాడంబరంగా ఉంటారు, సహాయం చేసే గుణం కలిగి ఉంటారండి. వారు కన్యా రాశి వారు అంటే తమ తెలివితేటలు ఉపయోగించి ఇతరులకు సహాయపడే విధంగా కొన్నిసార్లు వారి యొక్క తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా అదనపు ఆదాయం కలిగి ఉంటే ఆలోచనలు బాగా చేస్తూ ఉంటారు. కానీ జీవితంలో తప్పనిసరిగా వివిధ మార్గాల ద్వారా ఆదాయం, కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవడం, ఏదైనా పార్ట్ టైం లాగా జాబ్ చేసుకోవడం, కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు, చేస్తూ కూడా కొంత వర్క్ చేసుకోవడం, ఇలాంటివి వివిధ మార్గాల ద్వారా
ఆదాయ మార్గాలను వారు వెతుక్కుంటారండి. లైఫ్లో ఒక్కసారి అయినా కూడా అలాంటి అవకాశం వస్తుంది. దాని ద్వారా వారి యొక్క కోరిక నెరవేర్చగలుగుతారని చెప్పవచ్చు. మరి కన్యా రాశి వారికి వృద్ధాప్యంలో ఏ విధంగా ఉంటుందయ్యారంటే ముఖ్యంగా ఏంటంటే వీరు ఏజ్ పెరిగే కొద్దీ పొదుపుకు ప్రాధాన్యత ఇస్తారండి. సేవింగ్ చేద్దామనే ఆలోచన బాగా చేస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఏజ్ పెరిగే కొద్దీ కూడా సో వెరీ కేర్ఫుల్. ఎందుకంటే కన్యా కదా, బుధుడు కదా, ఓల్డేజ్ వస్తే కనుక ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో మనము ఎందులో కూడా ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఎనర్జీ కావాలి కదా అన్న విధంగా వారి ఆలోచనతోటి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరికి. సో ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఆరోగ్య సమస్యల పరంగా చూస్తే కన్యా రాశి వారికి చర్మ సంబంధం, అలర్జీలు, ఇన్ఫెక్షన్స్, కడుపుకు సంబంధమైన, జీర్ణ సంబంధమైన, లివర్ సంబంధమైన అనారోగ్య సమస్యలు తరచుగా కనపడుతూ ఉంటాయండి. బాగానే ఉంది. మరి 2వ స్థానాధిపతి శుక్రుడు అవుతారు. 9వ స్థానాధిపతి భాగ్యాధిపతి కూడా శుక్రుడే అవుతారండి. కాబట్టి ఏంటంటే వీరికి స్త్రీ సౌఖ్యం ఉంటుంది. పెద్దల అండదండలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది కుటుంబ రీత్యా కావచ్చు, లేకుంటే మ్యారేజ్ తర్వాత, వివాహం తర్వాత కావచ్చు, పెద్దవారి అండదండలు అనేవి ఉంటాయండి. 3వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి కుజుడు అవుతారండి. ముఖ్యంగా ఏంటంటే వీరు అప్పుడప్పుడు నేబర్స్తో కావచ్చు, లేదంటే కనుక సిబ్లింగ్స్తో కూడా కొన్నిసార్లు చిన్న చిన్న మాట పట్టింపులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయంలో. లేదు అని అంటే కనుక వారి యొక్క సిబ్లింగ్స్ డెవలప్మెంట్ విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొని వారు పైకి వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంటుంది. మరి 5వ 6వ స్థానాధిపతి కూడా ఈ యొక్క శని అవుతారండి. కన్యా రాశి వారి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ముఖ్యంగా 5వ స్థానాధిపతి శని అవుతారు, 6వ స్థానాధిపతి కూడా శని అవుతారండి. కాబట్టి ఏంటంటే వీరి యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఆచితూచి వ్యవహరించాలి. సో ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు కనుక చేస్తే బాగుంటుంది. మరి సంతాన విషయంలో చూస్తే 5కు అధిపతి శని, 6కు అధిపతి శని. కాబట్టి శని అంటే సహజంగా కాస్త స్లో మూవింగ్ ప్లానెట్, నెమ్మదిగా కదిలే గ్రహం. కాబట్టి 6వ స్థానాన్ని కూడా ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి మొదటి సంతానం విషయంలో కాస్త ఆలస్యం కావచ్చు, లేదంటే సిజేరియన్ లాంటిది కావచ్చు, లేదంటే ఏదైనా చిన్న ఇబ్బందులు కానీ ఏదైనా సంతానం విషయంలో ఉండే అవకాశం కూడా కనపడుతూ ఉందండి. మరి 11వ స్థానాధిపతి చంద్రుడు అవుతారండి. మంచి నెట్వర్క్, ఫ్రెండ్స్ ఉంటారు. యాక్టివ్గా, ఫాస్ట్గా, యంగ్గా ఉండే వారితో ఎక్కువగా వీరి యొక్క స్నేహం అనేది కూడా ఉంటుంది అని చెప్పవాలండి. బాగానే ఉంది. మరి ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించిన విషయాలు చూసాం కదా. అసలు వీరి కన్యా రాశిలో ఎందుకు పుట్టారు, కార్మిక్ రీజన్ అంటే ఏంటి, ఏది ఏమైనా ఒక జీవితం వచ్చింది అని అంటే గత జన్మల యొక్క కర్మ అనుసారం ఆత్మ అనేది, సో మనిషికి మరణం ఉన్నా కూడా, శరీరానికి మరణం ఉన్నా కూడా ఆత్మకి మరణం ఉంటుందండి. సోల్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఎవరికైతే కనుక కన్యా రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు జన్మరాశి కన్య అవుతుంది కదా. సో మూన్ అంటే మైండ్. సో చంద్రుడు కన్యా రాశిలో ఉన్నారు. ఎందుకు పుట్టారంటే వీరికి ఏంటంటే గత జన్మలో స్పష్టత లేకపోవటం, సరిగ్గా విశ్లేషణ చేసుకోలేకపోవటం వల్ల ఆ విశ్లేషణ అదేవిధంగా ఆ యొక్క స్పష్టతను కలిగి ఉండటం కోసం కూడా వీరి జీవితంలో ఈ కన్యా రాశిలో జన్మించడం జరుగుతుంది. అదేవిధంగా సేవా ధర్మాన్ని అనుసరించడం కోసం కూడా సహజంగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అంటే 6వ స్థానం అండి. 6 అంటే ఏంటి? సర్వీస్. సో అంటే ఏంటంటే గత జన్మలో సేవ చేయలేకుండా సర్వీస్ వారి దగ్గర ఎదుటి వాళ్ళని తీసుకొని ఉండి ఉండొచ్చు. సో అలాంటి వారికి ఏంటంటే సేవా ధర్మాన్ని అనుసరించడం కోసం కూడా వారు ఈ రాశిలో జన్మించడం జరుగుతుంది. వ్యవస్థాపిత జీవన శైలిని అలవర్చుకోవడం, ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ని అలవర్చడం కోసం కూడా వారు ఈ జన్మరాశిలో జన్మించారు. అదేవిధంగా శ్రమ ద్వారా జీవితంలో ముందుకు ఎదగటం, శ్రమ ద్వారా ఎదుటి వారికి సర్వీస్ ఇవ్వడం ద్వారా కూడా వీరు మరింత అభివృద్ధి చెందడం కోసమే వీరు ఈ జన్మరాశిలో జన్మించడం అనేది జరుగుతుందండి. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. ఎందుకంటే గత జన్మలో మోసగించబడి కానీ మోసం చేసి కానీ ఉండటం వల్ల సో ఆ రుణం తీర్చుకోవడం కోసం కూడా ఈ జన్మలో వీరు సేవాభావాన్ని అలవర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారండి. గత జన్మలో సేవలో లోపాలు ఉండొచ్చు. ఆ యొక్క సేవ లోపాలను తొలగించుకోవడం కోసం కూడా వీరు కన్యా రాశిలో జన్మించడం అనేది జరుగుతుంది. బాగానే ఉంది. మరి కన్యా రాశి వారికి సంబంధించి సంఖ్యలలో 5, 6 సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయండి. వీరికి 9వ సంఖ్య పని చేయదు. అంటే ఫేవరబుల్ నెంబర్, లక్కీ నెంబర్ అంటాం కదా, ఫ్లాట్ నెంబర్, డైరెక్షన్. సో ఏదైనా సరే మంచి నెంబర్ అంటే 5, 6 అద్భుతంగా పనిచేస్తాయి. బుధవారము, శుక్రవారము చాలా ఫేవరబుల్ డేస్ అండి ముఖ్యమైన కార్యక్రమాలకి. మరి ఘాతవారం ఏదైనా ఉందా అంటే ఘాతం అంటే విఘాతం దాంట్లోనే ఉంది కదా. ముఖ్యమైన పనులు, వ్యాపార సంబంధమైన పనులు, ఎదుటి వారితో డీల్ చేసే విషయాలు కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్లో ముందుకు వెళ్ళే సమయంలో కానీ, ధనం అప్పుగా ఇవ్వటం కానీ, ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ ఘాతవారం, ఘాతతిథి విధిగా చూసుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే ఘాతవారం శనివారం అవుతుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి ఘాత నక్షత్రం అవుతుంది. కావున ఆ శనివారం రోజున
శ్రవణ నక్షత్రం రోజున ముఖ్యమైన పనులు అవాయిడ్ చేయడం అనేది ఉత్తమం అండి. మరి కన్యా రాశి వారికి ఏ దేవతార్చన మంచిది అని అంటే, పంచమ నమ్మ స్థానాలకి అధిపతులకి మనము సహజంగా దైవారాధన చేసుకోవడం ఉత్తమం అండి. పంచమాధిపతి శని అవుతారు, 9వ అధిపతి శుక్రుడు అవుతారండి. శని శుక్ర రాశాధిపతి బుధ శుక్ర శని కాంబినేషన్ అంటే ఏంటంటే విష్ణుమూర్తి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. వైవాహిక జీవితము, ప్రాపర్టీసు, కుటుంబ సంతోషం విషయంలో శివారాధన మంచి ఫలితం ఇస్తుంది. సో పర్టికులర్గా ఈ దేవతార్చన చేయాలని ఏం లేదండి. ఎందుకంటే 5, 9 అనేవి కోణ స్థానాలు, లక్ష్మీ స్థానాలు కావున సో వాటికి సంబంధించినటువంటి ఒక దేవతార్చన ప్రార్థన చేసుకోవడం అనేది ఉత్తమంగా మనం భావించాలి. ఏది ఏమైనా మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా కనుక బుధుడు బలంగా ఉంటే ఎక్సలెంట్గా మీ వే ఆఫ్ థింకింగ్, ప్లానింగ్ బాగుంటుందండి. బుధుడు బాగాలేనప్పుడు ఏంటంటే బుధుడికి సంబంధించిన జపం, తర్పణం, హోమం చేసుకోవటం. సో బుధుడు చిన్నపిల్లలను ఇండికేట్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించడం కావచ్చు. ఆవులకి బుధవారం రోజు వీలు కాకపోయినా కూడా గ్రాసము, గడ్డి, ధాన్యము ఇలాంటివి అందించడం, గోసేవ చేయడం కూడా మంచి రెమెడీగా భావించాలి ఈ యొక్క కన్యా రాశి వారికి. అదేవిధంగా మీకు నక్షత్రం వారీగా చూడాలి అన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే సో ఈ నక్షత్రం అంటే ముఖ్యంగా కన్యా రాశిలో ఉండే నక్షత్రాలు అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. సో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో ఉత్తర 2, 3, 4 పాదాల వల్ల లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరు మంచి నిబద్ధత కలిగి ఉంటారండి. సామాజిక బాధ్యతల పట్ల ఆసక్తి ఉంటారు, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కలిగి ఉంటారు ఈ ఉత్తర 2, 3, 4 నక్షత్ర పాదాల వాళ్ళు. హస్త నక్షత్రం వాళ్ళు ఏంటంటే మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. చేతి వృత్తులు, చేతి మార్గాల ద్వారా చేసే దాంట్లో మంచిదా అంటే ఒక నైపుణ్యం కలిగి ఉంటారు. అదేవిధంగా వీరికి సహాయ గుణం కూడా ఉంటుంది హస్త నక్షత్రం వారికి. మరి చిత్త 1, 2 పాదాలు చూస్తే కనుక లోతైన ఆత్మ విశ్లేషణ, డీప్గా సోల్ సెర్చింగ్ చేసుకునే గుణం కలిగి ఉంటారు ఈ యొక్క చిత్త వాళ్ళు. అదేవిధంగా మంచి అభిరుచులు కలిగి ఉంటారు, మంచి కళాత్మకమైన హృదయం, కళాత్మకను ఆదరించే హృదయం కూడా కలిగి ఉంటారు ఈ చిత్త 1, 2 పాదాల వాళ్ళండి. సో మరి ఇంతగా మనం చెప్పుకున్నాం కదా, మీరు కన్యా రాశి వారు అయి ఉన్నా లేదంటే మీ సంబంధికులు ఎవరైనా కన్యా రాశి వారి ఉన్నా కూడా మనం చెప్పుకున్న విషయాల్లో ఏదైనా మీకు కనుక కరెక్ట్గా అనిపించి ఉంటే ఆ విషయాలను మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.